అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్‌గా అయిపోయే హెల్తీ ఒక సింపుల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. షుగర్ కానీ, బెల్లం పౌడర్ కానీ ఏది యాడ్ చేయకుండా సింపుల్‌గా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసి చూడండి. 1 ఇయర్ క్రాస్ అయిన బేబీస్‌కి బయట హై షుగర్ వేసి చేసిన ఐస్ క్రీమ్స్ కాకుండా ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టండి. మనం ఫస్ట్ నుంచే బయట ఐస్ క్రీమ్స్ అలవాటు చేయకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా బయట ఐస్ క్రీమ్స్‌కి అడిక్ట్ అవ్వకుండా మనం ఇంట్లో చేసి పెట్టిన ఐస్ క్రీమ్స్ ని హ్యాపీగా తింటారు. ఫర్ ద ఫస్ట్ టైం చేసిన ఈ ఐస్ క్రీమ్ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 బాగా పండిన అరటి పండ్లను తీసుకొని ఈ వీడియోలో నేను చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. బనానా ఎలాగో స్వీట్ గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఈ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానాని బయటికి తీసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్, 2 జీడిపప్పు, కొద్దిగంత వెనిల్లా ఎసెన్స్ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్లో 2 జీడిపప్పు, 6 బాదములు, 10 పిస్తా పప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు మనం ఎలానో అక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను తక్కువగా తీసుకున్నాను. హనీ అనేది ఆప్షనల్ అండి. కొంచెం స్వీట్నెస్ కోసం అయితే నేను యాడ్ చేశాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా పప్పును కూడా ఈ విధంగా వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది. 3 అవర్స్ తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని ఎంజాయ్ చేయడమే. అంతేనండి. సింపుల్‌గా, హెల్తీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.